నాన్న స్థానంలో నేనుంటే తట్టుకోలేనేమో అనిపించింది. అందుకే ఆ రోజు నుండి నేను నాన్నకు మంచి పేరు తీసుకురావాలి, బాగా చదువుకోవాలి అని వాటిపైన తప్ప వేరే వాటి మీద ధ్యాస లేదు. ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాశాను. కానీ నాకెందుకో ఇది కాదేమో మనం చదవాల్సింది, నేను చాలా బిజీ అయిపోవాలి, చాలా కష్టపడి చదవాలి, అలాంటి కోర్స్ ఏదైనా తీసుకోవాలి, కనీసం నాకు తీరిక కూడా ఉండకూడదు అనుకున్న టైంలో ఎవరో అన్నారు చార్టెడ్ అకౌంటెంట్ చాలా కష్టమని, ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ మొత్తం రాయాలని, ఎక్కడో 100లో 10 మంది కూడా పాస్ అవ్వరని. అప్పుడే అనుకున్నాను సిఏ చేయాలి, ఎలా అయినా ఇది క్రాక్ చేసి నేనేంటో నాకు చూపించుకోవాలి అనుకున్నాను. ఇంట్లో వాళ్ళతో సహా అందరికీ దూరంగా ఉంటున్న రోజులవి. నా ఫస్ట్ లెవెల్ మంచి మార్క్తో పాస్ అయ్యాను. తర్వాత తీసుకోవాల్సిన కోర్స్ కోసం నేను చెన్నై వెళ్ళడం జరిగింది. మొదటిసారి ఫెయిల్ అయిపోయాను, చాలా డిప్రెస్ అయిపోయాను. జీవితంలో ఒక్కసారి కూడా పరీక్షలో ఫెయిల్ అవ్వని నేను మొదటిసారి ఫెయిల్ అవ్వడంతో ఏంటిది నేనేనా అనిపించింది. పోనీ ఈ కోర్స్ ఆపేద్దామా, అసలు మనకు ఇంత కష్టమైంది అవసరమా, నాకు నేను నిరూపించుకోవాలా నేనేంటో అనుకొని బాధపడుతూ ఉండగా సడన్ గా ఒకరోజు చెన్నైలో బావ కనిపించాడు. ఇది నా భ్రమేమో అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ జ్యోతి అని పిలుపు, అది బావ గొంతే. నాలో ఒక్కసారి తెలియని ఆనందం. అప్పటి వరకు బాధలో ఉన్న తను జ్యోతి అని అనడంతో ఎందుకో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అప్పుడు నా ఫేస్ చూడాల్సింది భలే వెలిగిపోయింది. వెనక్కి తిరిగాను. బావ నా దగ్గరికి రావడం చూసి నాకు నాన్న గుర్తొచ్చి మామూలుగా అయిపోయాను. చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అన్నాడు. నాకు భలే కోపం వచ్చింది, కానీ ఏం మాట్లాడలేదు. ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అన్నాడు. చదువులో నేను పడుతున్న బాధలన్నీ చెప్పుతూ అవును నువ్వేంటి బావా ఇక్కడ అన్నాను. నేను ఇక్కడే ఒక కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను, ఒక 30 రోజులు ఉంటాను అన్నాడు. ఆ తర్వాత అలా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మాటల్లోనే బావని నా రిజల్ట్ టైంలో ఎందుకు అలా చేశాడో అడిగేశాను. ముందు తనకు అసలు గుర్తులేదు అన్నాడు, ఎందుకంటే అప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ బాధపడింది నేను కాబట్టి నాకు గుర్తుంది. తర్వాత మళ్ళీ గుచ్చి అడిగితే గుర్తు చేసుకొని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సూసైడ్ చేసుకున్నారంట. తనకి అలా అవ్వడం వల్ల బావ కూడా చాలా రోజులు బయటికి రాలేకపోయాడని. అప్పుడు అనిపించింది ఎందుకు మనం అందరం ఒకే వైపు ఆలోచిస్తాం, ఇంకో వైపు ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకొని బాధపడిపోతాం. నేనెప్పుడు ఇంతేనేమో అనుకుంటూ కాదు ఇదిగో ఈ కథ వినే వాళ్ళు కూడా ఇంతే. చాలా వరకు వాళ్ళ వైపు నుండే ఆలోచించుకొని సరిపెట్టుకుంటారు, వాళ్ళే బాధపడిపోతారు, అవతలి వాళ్ళని అపార్థం చేసుకుంటారు, మదన పడిపోతూ ఏడుస్తూ కూర్చుంటారు. అచ్చం నాలానే అనుకున్నాను. ఇదిగో ఇలా ఎప్పుడూ ఒకప్పుడు అవతలి వాళ్ళ వైపు నుండి విషయం తెలిస్తే అయ్యో అనుకుంటారు. ఏం మనుషులమో కదా మన అందరం. ఇలా అనుకుంటూనే బావతో మాట్లాడుకుంటూ నా హాస్టల్ వరకు నడుచుకుంటూ వచ్చేసాం. నేను నా హాస్టల్కి వెళ్ళిపోయాను, బావ కూడా తన దారిన తను వెళ్ళిపోయాడు.